ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు, చంద్రబాబు భారతీయ జనతా పార్టీని 2018లో వదిలేసిన కారణంగా జరిగిన అనర్థం ఏంటో ఈ నోస్ ప్రతి వెల్. ఎందుకు 2029లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న ఆశ ఎవరికి లేదు. మళ్ళీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వస్తారన్న ఆశ ఇంకొకటికి లేదు. మన కర్మగాలి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఇంప్రెషన్స్ వాళ్ళకి ఉన్నాయి. కరెక్ట్. సో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తో వెళ్ళినంత మాత్రాన సార్ పోతే పోయారు పవన్ కళ్యాణ్ తో, ఆయన ఏదో వెళ్ళిపోయినాడు, మీరు మమ్మల్ని కూడా దూరం చేసుకుంటా, మీ కాళ్ళు పట్టుకుంటాం, మీ వదలం, మీరు చీ అన్న ఇక్కడ పంచబడి ఉంటా ఉంటాం. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది పొలిటికల్ గా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంటి ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాల్లో 18 నుంచి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీని ఎవరండి వదులుకుంటారు? వదులుకోరు కదా అంత పిచ్చితనంగా. సో కాబట్టి నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ ని వదిలేసుకునే పరిస్థితి ఉండదు, భారతీయ జనతా పార్టీని వదిలేసుకునే పరిస్థితి అంతకంటే ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ని ఒప్పించి నారా లోకేష్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలనే దానికి చాలా సీరియస్ చర్చలు జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పార్టీని యాక్సెప్ట్ చేసినంత మాత్రాన జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక అంతర్మదనం అయిపోయే పరిస్థితి ఉంటుంది, అంతర్ధానం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుగుదేశం పార్టీని తొక్కేసి తెలుగుదేశం పార్టీ సమాధుల మీద తమ భవనాలు నిర్మించుకోవాలని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ చూస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే అంశం ఇక రూల్డ్ అవుటా సార్? చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు, ఆయన చాలా కష్టపడ్డారు, యువగలం పాదయాత్ర చేశారు, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలి కదా అని. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గతమైనటువంటి అంశం అసలు దాని మీద నేను ఇంకొకళ్ళు కామెంట్ చేసే అర్హత ఉందని నేనైతే అనుకుంటున్నాను. అయ్యన్న పాత్రుడు గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఇందాక. ప్రజలు కదా డిమాండ్ చేయాలి, ఉప ముఖ్యమంత్రి చేయాలి నారా లోకేష్ అని, నాయకులు డిమాండ్ చేయటువంటి అని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. మరి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ప్రజలందరినీ తీసుకొచ్చి మాట్లాడించాలిగా, ఓన్లీ నాయకులను ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఆయన స్పీకర్ గా ఉన్న దాంట్లో 5.5 కోట్ల మంది ప్రజలను వచ్చి మాట్లాడమనొచ్చుగా, ఓన్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఎందుకు మాట్లాడిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న 2,50,000 మంది మాట్లాడినట్టే లెక్క. ఒక ఎంపీ మాట్లాడాడంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న 8 లక్షల 15 లక్షల మంది ఓటర్లు మాట్లాడినట్టే లెక్క. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని అన్ని వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి డిమాండ్ ఉన్నమాట వాస్తవం. దాని మీద ఏ విధమైన కాల్ తీసుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్న కాల్ వల్ల జనసేన క్యాడర్ మొత్తం డిస్టర్బ్ అవటం అనేది అది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి అనుకుని సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని సంతోషపడుతున్నారు. రేపొద్దున నారా లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అవుతే మా నాయకుడి యొక్క విలువ తగ్గింది అని వాళ్ళకి క్యాడర్ భావిస్తుంది నేచురల్ గా. రేపొద్దున పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి అని రేపొద్దున 29 ఎలక్షన్ లోనో ఇంకో సంవత్సరం ముందో ప్రకటించి టీడీపీలో తీర్మానం పెట్టి ఆయన్ని రాబోయే కాలానికి ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో నాకు తెలియదు. ఖచ్చితంగా ఇంకో రాజకీయ పార్టీగా ఇప్పుడు ఒకటే లాజిక్ అండి, నాకు అవసరమే లేదు, జీవితం అంతా నేను జెండా మోస్తాను, నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉండడానికి ఇష్టపడతానని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు అనుకో, అసలు ప్రాబ్లమే లేదు, ప్రాబ్లమే లేదు. కానీ అలా అనుకోరు, ఎందుకంటే పాలిటిక్స్. అలా అనుకోని సందర్భంలో ఖచ్చితంగా రేపొద్దున టఫ్ రావడానికి కారణమైనటువంటి అంశం నారా లోకేష్ రేపొద్దున తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో గుండు సున్నా చూపించి ఆ పార్టీని మూయించడానికి ప్రధాన కేంద్ర బిందువు కాబోతాడు అనేది నాకున్నటువంటి నమ్మకం, గట్ ఫీలింగ్. నారా లోకేష్ ప్రమోషన్ అంటూ జరిగితే అది తెలుగుదేశం పార్టీకి ప్రమాదంగా మారబోతుంది. History will repeat అండి, history will repeat. There is no point in logic or point in arguing the case. ఇప్పుడు అత్యంత స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయిన ఎన్టీ రామారావు గారు పార్టీ చీలిపోయి బయటకు వచ్చేస్తారు అని చెప్పడానికి కేంద్ర బిందువుగా లక్ష్మీపార్వతి గారిని ఎలా చూపించారు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. రేపొద్దున నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని ప్రొజెక్షన్ స్టార్ట్ అయితే నారా లోకేష్ ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు, నారా లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి
ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలని మన రాధాకృష్ణ గారు చాలా రోజు హీఈస్ ట్రైంగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు ఎలివేట్ హిమ్ కదా. రేపొద్దున ఆయన లీడర్ గా వచ్చి రేపొద్దున ఈ కూటమిలో గొడవలు కనుక స్టార్ట్ అయితే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు అపోజ్ నారా లోకేష్ లీడర్షిప్. అవునా? మరి అంతే కదా, కరెక్టే అది. ఎందుకంటే see I want to see that you people should fight each other. ఓకే. మీరు ఫైటింగ్ చేసుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ మీరు ఫైటింగ్ చేశారంటే వెంటనే టర్న్ అయిపోతాయి. ఓకే.